అండ్ అసలు నిఫా వైరస్ జనరల్ సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? అండ్ సివియర్గా వెళ్ళేటప్పటికి సింటమ్స్ ఎలా ఉంటాయి? మనం టెస్ట్ చేయించుకోవాలన్నా సింటమ్స్ మనకు తెలియాలి కదా. ఎర్లీ స్టేజ్లో మనకేందంటే మామూలుగా జలుబు దగ్గు రావచ్చు, బాడీ పెయిన్స్, వీక్నెస్. ఒక్క వీక్నెస్ అనే పదం వచ్చినప్పుడు అది వైరల్ ఫీవర్ గుర్తుంచుకోవాలి. హై గ్రేడ్ ఫీవర్ 101 పైన ఉంది అంటే గో ఫర్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ టెస్ట్ ఫస్ట్. జాయింట్ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, సివియర్ హెడేక్, ఇది ఏదైతే ఉందో ఇవన్నిటికీ ముఖ్య కారణం వైరస్. సో ఈ నిఫా వైరస్ అని చెప్పేసి మనం చెప్పలేం. ఓకే, దట్ ఈస్ కన్ఫర్మేటరీ. ఎలా ఉంటుందంటే వైరల్, ఇప్పుడు ఈ సీజన్లో కోవిడ్ అనేది ఉంది. సో కోవిడ్కి వెళ్ళొచ్చు, టెస్ట్ చేయించవచ్చు, డెంగ్యూ టెస్ట్ చేయించవచ్చు. దెన్ ఇఫ్ పాసిబుల్, ఇప్పుడు కేరళలో ఉన్నాం, కేరళలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు నిఫా. సో నిఫాకు కూడా మనం ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు అది బయటపడుతుంది. అంటే సార్ వీక్నెస్ వస్తే మీరు చెప్పినట్టు అన్నీ ఒకేసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదా అన్నిటికీ కామన్గా కలిపేదన్న టెస్ట్ ఒకటి చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దీస్ ఆర్ ద ప్రైమరీ సిమ్టమ్స్. సెకండ్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో హెడేక్, సివియర్ హెడేక్ ఉంటుంది. అండ్ నిమోనియా దేంట్లో వస్తుందమ్మా మనకు? కోవిడ్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఓకే, వేరాజ్ ఈ డెంగ్యూలో కూడా రావచ్చు ఏమన్నా సెకండరీ ఇన్ఫెక్షన్. సో నిమోనియా వచ్చింది అప్పుడు దెన్ కన్ఫర్మేషన్గా కోవిడ్ చేయాలి, నిఫా చేయొచ్చు. సెకండ్ ఇవి రెండు చేసిన తర్వాత నెక్స్ట్ కమ్స్ సివియర్ హెడేక్, గిడ్డినెస్, ఇరిటేషన్ అంటే మనకు ఏదో విధంగా పేషెంట్ బిహేవ్ చేయడం, అలా బిహేవియర్ చేంజెస్ ఉన్నప్పుడు నిఫాకి వచ్చేయచ్చు. అందుకే అన్న ఈ దీంట్లో ఎన్కెఫలైటిస్ అంటే మనము ఎల్లో ఫీవర్ ఇవన్నీ చూస్తాం. మెదడు వాపు అనేది ఏంటంటే ఎన్కెఫలైటిస్, ఇన్ఫ్లమేషన్ అంటాం. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ నుంచి, నేను అదే చెప్పాను, ఒక్కసారి వైరస్ లోపల బాడీ ఎంట్రీ అయిందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్, ఎక్కడ పడితే అక్కడ తినేస్తుందమ్మ దాన్ని. ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో నాకు జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది, 4 రోజులు తగ్గిపోయింది అంటే నీ బాడీ తత్వం మంచిగా ఉంది, నీ యొక్క బాడీ మెకానిజం మంచిగా ఉంది కాబట్టి మీరు బతికి బయటపడ్డారు. కానీ దెబ్బ మాత్రం తగిలింది. అది హార్ట్ మీద కావచ్చు, లివర్ మీద కావచ్చు, లంగ్స్ మీద కావచ్చు. దెన్ అది రికవరీ కానీ కొంచెం టైం పడుతుంది. అంటే మీరు చెప్పినట్టు టెస్ట్ ఎలా చేయించుకోవాలి? ఇది గవర్నమెంట్లోనే చేయబడుతుంది. ఇది ఆర్టీపీసీఆర్ ద్వారా ఇది కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అది చేసినప్పుడు దెన్ మనం. అంటే మీరు కేసెస్ చూసుంటారు కదా సార్, ఈ నిఫా వైరస్ ఎక్కువగా కేరళలోనే వినిపిస్తుంది. ఎందుకు అక్కడే ఇక్కడ మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే రాలేదు. బట్ కేరళలో ఒకటే కనిపించింది. అది కూడా వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేసి ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించడం ద్వారా వాళ్ళు నిర్ధారించి ఇది నిఫా వైరస్ అని తేల్చడం జరిగింది. ఇప్పటి వరకు 2 చనిపోయారు. అండ్ 575 మందిని కాంటాక్ట్, అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా చూసారు. అండ్ ఎంతమందితో ఆయన ఉన్నాడు, మాట్లాడుకుంటూ ఉన్నాడు, అవన్నీ కూడా చేశారు. బట్ 2 మాత్రం ఇప్పుడు సోకిన వాళ్ళు 2 మాత్రం చనిపోయారు. బట్ ఇంకా అనేది తెలియదు.